అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అరే రమ్మంటున్నారు కదా మరి నేను పోతా నువ్వు వాళ్ళకు గులుగకు సరేనా? నువ్వు ఎట్లకు పోతా అంటే నేనెందుకు అలుగుతా నేనెందుకు గులుగుతా? నేనెందుకు పోతా ఎట్లకు? మరి ఎటు పోతావేంది? జూబ్లీ హిల్స్ ప్రచారానికి. ఎందుకు జేజేలు కొట్టేతందుక? నన్ను కూడా కాంగ్రెస్ వాళ్ళు కారు గుర్తులు స్టార్ క్యాంపెయిన్ గా పెట్టిర్రట. తనకు తౌడే లేదంటే ఆ లెవెల్ కో పంచదార ఇస్తానని అన్నాడట. నీ అసొంటో లెవెల్ చెప్పొద్దు అని అనుకున్నా గానీ చెప్పకపోతే ఏడుస్తావని చెప్తే గిట్లా అంటున్నావా నన్ను? మాసాలు నీ సక్కదనం గాని ప్రచారం కోసం పార్టీల లీడర్లు ఏ తీర్ల పాటలు పడుతున్నారో చూద్దాం. జూబ్లీ హిల్స్ లో జోరు వానలు కూడా హోరుగా ప్రచారం చేస్తున్నారు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి కార్మిక సంఘాలను కుల సంఘాలతోని మీటింగులు పెట్టి పరాల వాన కురిపిస్తే ఇవాళ కార్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టిర్రు. అక్కడికి పెద్ద మనిషిగా వచ్చిండు మాజీ మంత్రి రావన్న. చేయి పార్టీ వాళ్ళు ఓట్ల కోసం పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. అయితే అప్పుడు ఇగో ఇట్లా చేయాలని చెప్పుకొచ్చిండు. ఇట్లా చేయి చాపాలి, ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు బరాబరు, లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి. తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. లోపల బయటికి వాడు ఏమనమంటది అనాలి. ఏం కాదు, దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. అంతే అంటారా సారు? వాళ్ళు హుషారుగాళ్ళు. సరే బిడ్డ అని మీరు అంటారు, కానీ వాళ్ళు హుషారుగాళ్ళు, మనకంటే ఎక్కువ లంగలాలు. అన్న నాలుక మడతపడ్డట్టున్నది. కానీ మొత్తానికి ఓట్ల కోసం లీడర్లు సంఘాలను సంఘటితం చేసి గంపగుత్తగా ఈవీఎం బాక్సులలో నింపుకుందామని అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. మనుషులకు ఏడాదికి 1-2 సార్లు పడిశం పట్టినట్టే మన ఆంధ్రాకు తుఫాన్లు పడతాయి గారా? నీ పోలిక సల్లగుండా పడిశానికి తుఫాన్కు పోలిక పెట్టినవి. మరి పడిశం పట్టిన వానలు దంచిన పరేషానే కదా. అంతేగాని మరి ఏమన్నా దోషం గిట్లు ఉన్నదా ఎట్లా? దోషం లేదు, దోషాలు లేవు. ప్రకృతిలో వచ్చే మార్పులే గాని దోషాలుంటే ఎక్కడన్నా? పొద్దుగాల ఆటోలు వస్తుంటే ఒక పెద్ద ఆయన దేవుని కుంటతనం గిట్లా కావచ్చు అని అన్నాడు. వాతావరణానికి కొంటతనాలు దోషాలు ఏ ఉండయి గాని అక్కడ ఆంధ్రాకు తుఫాన్ పట్టి సర్ది చేస్తే ఇక్కడ తెలంగాణలో కూడా గోళీలు వేసుకునే కథ వచ్చింది. ముంతా తుఫాన్ చేయబట్టి ఆంధ్ర అయితే అల్లకల్లోలమైంది. ఎక్కడి జనం అక్కడ ఆగమాగం చందనం అయ్యర్రు. పంట పొలాలు, ఇండ్లు, చెరువులే అయినాయి. ఎవరిని మందలిచ్చినా మా ఇల్లు మునిగిందంటే మా ఇల్లు మునిగిందని, పొలాలు పాడైనాయని కండ్ల నీళ్లు తీస్తున్నారు. ఈ ముంతా తుఫాన్ చేయబట్టి తిరుపతి జిల్లా తెరలైంది, కర్నూలు కండ్ల నీళ్లు తీసింది, కడప కన్నీరు మున్నీరైంది, శ్రీకాకుళం చిన్నమైంది, వైజాగ్ విజయనగరం విలవిలలాడినాయి, కాకినాడ కంగారు పడ్డది, రాజమండ్రి రంది పెట్టుకున్నది. ఈదురుగాల దెబ్బకు చెట్లు, కరెంటు పోల్లు కింద పడ్డాయి. సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. రైల్వే స్టేషన్ల మీదకి నీళ్లొచ్చినాయి. విమానాలు బంద్ పెట్టిర్రు. సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎప్పటికప్పుడు ఆఫీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు కాబట్టి సహాయక చర్యలు గట్టిగానే నడుస్తున్నాయి. ముంతా తీరం దాటిందని అంటున్నారు గాని గురువారం రోజు కూడా గట్టిగానే వానలు పడతాయని అంటున్నారు. దీని దెబ్బకు తెలంగాణ కూడా గజ గజ వణికిపోతున్నది. ఇప్పటికే పంట పొలాలు పనికి రాకుండా పోయినాయి. కొన్ని జాగలల్లా కళ్ళాల పోసిన వార్లు కూడా దర్శనయుల్లా. చేతికొచ్చిన వరి, పత్తి పంట చెడగొట్టు వానలకు ఆగమాగమైతున్నదని పాపం అన్నదాతలు కంటికి పుట్టడు శోకం తీస్తున్నారు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నీ కళ్ళేమన్నా కాకలు ఎత్తుకపోయినాయా? ఓది కాకుండా వానలు కొడుతుంటే ఇంకా గాయనందుకు బతిమలాడుతున్నావు? అయ్యో గా మాత్రం నాకు తెలియదా? నేను మన దగ్గరికి వెళ్ళి ఢిల్లీ దిక్కు పోరాదని వాడుతున్నా. ఈడ వేసినాగా జాలదా? ఢిల్లీలో కూడా పోయి చేయమంటున్నావా? ఇక ఏహే అన్ని సగం సగమే తెలుసుకుంటావు, సగం సగం మాట్లాడు. గంతేరా, నాకు పురాగా వేసే అలవాటే లేదు. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ వానలు కొట్టియాలని చూస్తున్నారట. అట్లా కూడా పడతాయారా వానలు? అయితే వానదేవుని తోటి పెద్దగా పని లేదేమో ముందు. క్లౌడ్ సీడింగ్ అంటారు దాన్ని. అబ్బో నీకే తెలుసా, నువ్వు తొత్తి ఎప్ప గాని ఇంత కోళ్ళకి అర్జెంట్ గా వాన ఎందుకట? ఎందుక?
ఊరందరిది ఓదారైతే ఉలికి పిట్టది ఓదారన్నట్టు అందరూ వానలకు వరదలకు పంట నష్టాలకు బాధపడుతుంటే పాపం ఢిల్లీకి మాత్రం ఎప్పుడు కాలుష్యం బాధనే. ఊకెనన్నా రాజధానిలో బతుకుతున్నాం రానాయన అనుకుంటున్నారట. అక్కడ బతకబోయినోళ్ళు అదేందో అంటారు కదా, ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి. ఊపిరి వీల్చుకున్న కష్టమే ఉన్నది, పీల్చుకోకపోయినా కష్టమే ఉన్నది. ఢిల్లీలా గాలి వీల్చుకుంటే ఒక్క మనిషి 9 సిగరెట్లు తాగినంత ప్రభావం పడుతున్నదట ఆరోగ్యం మీద. ఇక తాగినోడు గాడికే వస్తున్నాడు, గాలి వీల్చినోడు గాడికే వస్తున్నాడు. దీపావళి పండగ వస్తున్నదంటే అందరూ లక్ష్మీదేవికి స్వాగతం చెప్తే రాజధాని ఢిల్లీలా మాత్రం కాలుష్యానికి వెల్కమ్ చెప్తారు. అందులా ఇప్పుడిప్పుడే చుట్టుపక్కల గోధుమ వరిగడ్డి దలగబెట్టుడుతోటి ఏటా వాళ్లకు ఆ పొగతోటి ప్రమాదం పొంచే ఉంటది. ఇక ఈ గాలి బాధ తగ్గించేందుకు కృత్రిమ వానలు కురిపించే ప్రయోగం చేస్తున్నారు. మేఘాలు చల్లవరిచి 4000 అడుగుల ఎత్తుకెళ్లి 6 ఫ్లైయర్స్ ని రిలీజ్ చేసిండ్రు. కానీ తేమ శాతం తక్కువ ఉండటంతోటి ఈ ప్రయత్నం 20% కూడా వర్కౌట్ అవుతుందో కాదో తెలియదట. మన దిక్కేమో వద్దనంగా పడుతున్నాయి వానలు, అక్కనేమో వద్దనంగా గాలి ఖరాబ్ అవుతుంది. ప్రకృతి ఎవల వంతు వాళ్ళకు అప్పజెప్తున్నది పట్టుండ్రి. కార్తీక మాసం అనగానే భక్తులకు యాదకొచ్చేదేంద్రా? కోటి దీపోత్సవం. కరెక్ట్. ఇంకా కార్తీక దీపాలు, సత్యనారాయణ వ్రతాలు, తిరుపతి శ్రీవారి పూల పండుగ కూడా. ఆయన అలంకార ప్రియుడే కదా, నిత్య కళ్యాణం పచ్చతోరణమే కదా. కానీ కార్తీక మాసంలో చేసే పుష్పయాగం ఇంకింత ప్రత్యేకం. 7 కొండల వాడి వైభవం ఎంత ఎప్పుకున్నా తక్కువే, చూసి తరించవలసిందే. కలియుగ దైవం 7 కొండల మీద పూల పండుగ మొదలైంది. ఏటా బ్రహ్మోత్సవాలు ఒడవంగానే కార్తీక మాసంలా స్వామివారిని రంగురంగుల పూలతోటి తడిపి ముద్ద వేస్తారు. వాడిన పూలు వాడకుండా, వేసిన దండ వేయకుండా 8 టన్నుల పూలతోటి పుష్పార్చన చేస్తారన్నట్టు. కొండల మీద నిత్య పండుగనే, వెంకటేశునికి రోజు ఉత్సవమే. ఈ ఏడు కూడా స్వామివారి పుష్పయాగానికి రంగురంగుల పూలన్నీ వేల కండ్లతోటి ఎదురు చూస్తున్నాయి. బ్రహ్మోత్సవాలల్లా తెలుసో తెలియకనో ఏదైనా లోపం జరిగితే మనసుల వెట్టుకోకు, మమ్మల్ని క్షమించమని ఈ పూల ఉత్సవం తోటి వేడుకుంటారన్నట్టు. ఇక 7 కొండల వానికి పూలన్నా పూజలన్నా ఎంత ప్రీతో తెలిసిందే కదా. ఆ పూల వానల దడిసి అన్ని మర్చిపోయి భక్తుల సల్లగా చూస్తాడనేది నమ్మకం అన్నట్టు. ఈ పండుగకు బంతి, చామంతి, మల్లె, మందారం, గులాబీ, సంపంగి, జాజి ఇట్లా 18 రకాల పూలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకెళ్లి టన్నుల కొద్ది తెచ్చి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని కొలుసుకుంటారన్నట్టు. సూపు దిప్పుకోలేకుండా ఈ పూల పండుగ చూసి తరిస్తారు భక్తులు. కష్టం వచ్చినప్పుడు ఆదుకోని దోస్తులు, కాయలు గాని చెట్లతోటి ఏం లాభం రా? ఏందో మరుగున పెట్టి మాట్లాడుతున్నావు, నేను లేకుండా నీకు గడియ కూడా గడవది, గుర్తు పెట్టుకో. మన ముచ్చట కాదురా, సర్కార్ ముచ్చట చెప్తున్నా. మనదంటే స్నేహబంధం, సర్కారులది ఓటు బంధం, తేడా లేదా? అరే పంట వండి చేతికొచ్చే యాళ్ళైతున్నది, ఇంకా అదే క్యూ లైన్. ఎక్కడ? మార్కెట్ యార్డ్లనా? ఓ అందాకేడవైంది ముచ్చట, యూరియా కాన్నే ఆగింది చూడు. నారు పోసినప్పుడు మొదలైతే వరి కోతల కాలం వచ్చింది. ఇప్పటికీ యూరియా కష్టాలు తప్పుతలేవు. అవే లైన్లు, అవే తిప్పలు. నిజామాబాద్లో చూడుర్రి, వర్షంలో చెత్తర్లు పట్టుకొని నిల్చున్నారు. ఒక్క సంచి దొరకకపోతదా, మా పంట బయట పడకపోతదా అని.
రాజాడంటే వెనకన్నట్టు అరే రే ఒక్కరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. యూరియా సంచులు ఎటు పోతున్నాయో ఎవరు బుక్కుతున్నారో అర్థమైతలేదు. ఏ ఊళ్ళో చూసినా మాకు రాలేదంటే మాకు రాలేదనే మొత్తుకుంటున్నారు. ఓ దిక్కు వానదేవుడు, ఇంకో దిక్కు నకిలీ విత్తనాలు. ఇక చాలిచలని ఎరువులు ఇక రైతు వ్యవసాయం ఎట్లా వేస్తాడు ఎప్పుర్రి? పెద్ద సార్లు జర వాళ్ళ అవస్థలు పట్టించుకొని ఎరువు కరువు తప్పియూరి సార్లు. ఆంధ్రాను జూ పార్క్ లో అవసరం ఉండదిగా. ఎందుకు? జనాలకు జంతువుల మీద కోపం వచ్చిందా? కాదు, రోజా వీటిని చూసి ముఖం కొట్టింది. రోజు నేను చూస్తున్నా నా పరిస్థితి ఏంది? ఆ మాటకొస్తే నేను నిన్ను చూస్తలేనారా? ఈ మధ్య మాట మీద ఉంచుకుంటలేదు, మనసుల మాట కూడా కనిపెడుతుంది పొల్ల. ఇక అంత నీ ట్రైనింగ్ గారా? ఈ పంచులకేం తక్కువ లేదు గాని వార్త పట్టుకొచ్చినవా? తుఫాన్ ఉండే కదా అని ఉట్టి చేతులతో వచ్చినవా? ఏ రానంటుంటే చిరుతం దోలుకొని వచ్చిన దిల్దారులకి. అయ్యాళ్ళ ఘోరం చింతపండు కారం ఏం కాదు. నిజం రా అంటే మీదక్లా చిన్నబోయి కూర్చున్నది కొండ మీద. నేనే బతిమిలాడి వార్తలకు పట్టుకొని వచ్చిన చూడు కావాలంటే. వీడియోలు ఇప్పుడు అన్ని వస్తాయి. ఆగు పెడతా ఈ ముద్రాలో పెట్టలేరు కదా. పులితోటి ఫోటో దిగాలని ఉబలాటం బాగానే పడుతున్నారు గాని దాని పంజాకు చిక్కితే పరిస్థితి ఏంది? ఓ పొరగాన్లు, పులితోటి పరస్కాలొద్దు. అదేంది కుత్కల వరకు మెక్కినట్టున్నది. మంచిగా కొండల మీద బండల నడుమ కూసొని నెక్స్ట్ షెడ్యూల్ గురించి ఆలోచించుకున్నట్టున్నది. నేనేదో సరదాగా విహరిద్దామని వస్తే ఈ తుఫాన్ దాకిందేంది? దీనికంటే మా అడవే బెటర్ ఉంది. ఒక్క వరదల ఇక్కితనా అంటే చిరుతైన మనిషైనా కొట్టుకపోవుడే. ఇప్పుడు ఇక్కడికెళ్ళి ఎట్లా బయటపడాలే అని ఆలోచన చేస్తున్నట్టున్నది. దాని పనిలాది ఉంటే వీళ్ళ పనిలా వీళ్ళున్నారు. ఇక మీరు తీసిన వీడియోలు జాలిగా నడువురి పోరాన్లు. దాని మూడ్ డిస్టర్బ్ చేస్తే మనకు మూడుతుంది. అయినా వరద బురదతోటి మా బాధల మేముంటే ఏం తిందామని వచ్చినావవ్వా? ఎప్పుడు ఊళ్ళ మీదనే మీ కాన్లు. అటు ఆదిలాబాద్ లో కూడా పులి తిరుగుతున్నదట, అడవులు గుర్తుపట్టిర్రు. ఇటు మెదక్లా ఏకంగా లైవ్ దర్శనమే ఇచ్చింది. అటు దిక్కున్నోళ్ళు పైలంగుండుర్రి మరి. ఇవుల్ల ఎరటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.